ఇన్సులిన్ యొక్క ప్రాముఖ్యతపై ఈ స్పోకన్ ట్యుటోరియల్కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం వీటి గురించి నేర్చుకుంటాము. క్లోమం నుండి ఇన్సులిన్ స్రవించడం, శరీరంలో ఇన్సులిన్ యొక్క పాత్ర. ఇన్సులిన్ అనేది ఒక ముఖ్యమైన హార్మోన్. హార్మోన్లు అనేవి రక్తంలో నేరుగా స్రవిస్తాయి. అలా వివిధ కణజాలాలకు మరియు అవయవాలకు తీసుకుపోబడతాయి. అక్కడ వాటిని అవి తమ విధుల కోసం ఉపయోగిస్తాయి. ఇన్సులిన్ అనేది క్లోమం ద్వారా స్రవిస్తుంది. క్లోమం అనేది కడుపు వెనుక భాగంలో ఉండే ఒక అవయవం. క్లోమం అనేది వివిధ ఎంజైములు మరియు హార్మోన్లను స్రవించే గ్రంథులతో రూపొందించబడింది. ఇప్పుడు మనం ఇన్సులిన్ యొక్క విడుదల మరియు దానిని ప్రభావితం చేసే కారకాలను గురించి తెలుసుకుందాం. ఇన్సులిన్ యొక్క విడుదలను ప్రేరేపించే అనేక అంశాలు ఉన్నాయి. అతి ముఖ్యమైన అంశం అనేది రక్తంలోని గ్లూకోజ్ యొక్క స్థాయి. ఆహారం తీసుకున్నప్పుడు ఈ గ్లూకోజ్ స్థాయి అనేది పెరుగుతుందని గుర్తుంచుకోండి. ప్రేగులలో ఆహారం ఉండటం వలన వివిధ రకాల గట్ హార్మోన్లు అనేవి విడుదలవుతాయి. ఇది కూడా ఇన్సులిన్ యొక్క విడుదలను ప్రభావితం చేస్తుంది. ఆహారంలో 3 ప్రధానమైన స్థూల పోషకాలు ఉంటాయి: కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ మరియు కొవ్వులు. వివిధ రకాల ఆహారాలకు ఇన్సులిన్ యొక్క ప్రతిస్పందన అనేది మారుతూ ఉంటుంది. కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారాలు అనేవి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను త్వరగా పెంచుతాయి. దాని ఫలితంగా ఇన్సులిన్ యొక్క స్రావం అనేది పెద్ద మొత్తంలో ఉంటుంది. కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారాలకు ఉదాహరణలు బ్రెడ్, చపాతీ, బంగాళదుంపలు మరియు పండ్లు. స్వీట్లు, ధాన్యాలు మరియు కూరగాయలు అనేవి కూడా మరికొన్ని ఇతర ఉదాహరణలు. చక్కెర, బెల్లం మరియు తేనె కూడా ఇందులో ఉన్నాయి. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలకు ప్రతిస్పందనగా ఇన్సులిన్ యొక్క విడుదల అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాల యొక్క ఉదాహరణలు అనేవి గుడ్లు, మాంసం, చేప. ఇన్సులిన్ యొక్క విడుదలను ప్రేరేపించడంలో కొవ్వు అనేది తక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కొవ్వు అధికంగా ఉండే ఆహారాలలో నెయ్యి, నూనె, వెన్న మొదలైనవి ఉంటాయి. ఇన్సులిన్ అనేది 2 దశల్లో విడుదలవుతుంది. ఇది అతి కనిష్ట స్థాయిలో లేదా అతి గరిష్ట స్థాయిలో ఉంటుంది. అసలు అక్కడ ఆహారం లేనప్పుడు కూడా ఇన్సులిన్ అనేది తక్కువ మొత్తంలో నిరంతరం విడుదలవుతూనే ఉంటుంది. ఇది కనిష్ట స్థాయి. అదే ఆహారం తీసుకున్నప్పుడు ఇన్సులిన్ అనేది అధిక మొత్తంలో విడుదలవుతుంది. దీన్ని గరిష్ట స్థాయి అంటారు. ఇన్సులిన్ యొక్క స్రావం గురించి తెలుసుకున్న తర్వాత మనం శరీరంలో దాని యొక్క పాత్రను అర్థం చేసుకుందాం. ఇన్సులిన్ అనేది కణాల లోపలికి గ్లూకోజ్ను తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది మనందరికీ బాగా తెలిసిన ఇన్సులిన్ యొక్క పాత్ర. ఇన్సులిన్ అనేది కణాలను తెరవడానికి ఒక తాళం చెవిలాగా పనిచేస్తుంది. అప్పుడు కణాలు రక్తం నుండి గ్లూకోజ్ను తీసుకుంటాయి. ఈ గ్లూకోజ్ను కణాలు ప్రధానంగా శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తాయి. మనం ఆహారం తీసుకున్నప్పుడు మనం తినే స్థితిలో ఉంటాము. శక్తిని అందించడానికి శరీరం గ్లూకోజ్ను ఒక ఇంధనంగా ఉపయోగిస్తుంది. ఒకవేళ మనం గ్లూకోజ్ను అధికంగా తీసుకుంటే ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. కాలేయంలో అదనంగా ఉన్న గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ మరియు ట్రైగ్లిజరైడ్స్ గా మారుతుంది. గ్లైకోజన్ అనేది గ్లూకోజ్ యొక్క గాఢమైన రూపం. ఇది కాలేయం మరియు కండరాలలో నిల్వ చేయబడుతుంది. ట్రైగ్లిజరైడ్స్ అనేవి మన శరీరంలో నిల్వ ఉండే కొవ్వు పదార్థాలు. తర్వాత ఎప్పుడైనా మనం ఆహారం తీసుకోనప్పుడు ఈ నిల్వలను ఉపయోగించుకోవచ్చు. ఆహారం తీసుకోకపోవడం అనేది లోపల ఆహారం లేని ఒక స్థితి. ఈ స్థితిలో తాజా గ్లూకోజ్ యొక్క సరఫరా అనేది అందుబాటులో ఉండదు. అలాంటప్పుడు శక్తిని సరఫరా చేయడానికి శరీరం గ్లైకోజన్ మరియు కొవ్వులను ఒక ఇంధనంగా ఉపయోగిస్తుంది. మన శరీరం గ్లైకోజన్ను గ్లూకోజ్గా విచ్ఛిన్నం చేస్తుంది. మన మెదడుకు ఇది అవసరం. దానికి గ్లూకోజ్ అనేది ఒక ఇంధనంగా అవసరమవుతుంది. కార్బోహైడ్రేట్లు కాని ఇతర మూలాలు కూడా గ్లూకోజ్గా మార్చబడతాయి. ఉదాహరణకు
అమైనో యాసిడ్స్, లాక్టేట్, గ్లిసరాల్. ఈ మార్పిడి అనేది ప్రధానంగా కాలేయం మరియు మూత్రపిండాలలో సంభవిస్తుంది. అయితే ఈ మార్పిడి అనేది ఇన్సులిన్ చేత నిరోధించబడుతుంది. ఇన్సులిన్ యొక్క వివిధ పాత్రలలో అత్యంత కీలకమైనది ఏంటంటే శక్తిని నిర్వహించడం. ఆహారం తినే స్థితిలో ఇన్సులిన్ అనేది శక్తి యొక్క నిల్వను ప్రోత్సహిస్తుంది. ఇది అదనపు గ్లూకోజ్ను కొవ్వుగా మార్చేలా ప్రోత్సహించడం ద్వారా దాన్ని చేస్తుంది. కొవ్వు యొక్క విచ్ఛిన్నం మరియు మార్పిడి అనేది అణచివేయబడుతుంది. అలా ఇన్సులిన్ అనేది శరీరంలోని కొవ్వును కోల్పోకుండా అడ్డుకుంటుంది. ఈ విధంగా ఒక వ్యక్తి తన శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును ఉపయోగించడం లేదా కరిగించడం అనేది చేయలేరు. అదే ఆహారం లేని స్థితిలో అయితే ఇన్సులిన్ లేకపోవడం అనేది కొవ్వు యొక్క వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. నిల్వ చేయబడిన కొవ్వులు అనేవి శక్తిని అందించడం కోసం విచ్ఛిన్నమవుతాయి. ఇక్కడ రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి ఇన్సులిన్ కు సహాయపడే మరొక హార్మోన్ ఉంది. అది క్లోమం ద్వారా స్రవించే గ్లూకగాన్ అనే ఒక హార్మోన్. ఇన్సులిన్ గ్లూకగాన్తో పాటు కలిసి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని ఎలా నిర్వహిస్తుందో మనం చూద్దాం. రక్తంలోని చక్కెర స్థాయి పెరిగినప్పుడు క్లోమం ఇన్సులిన్ను విడుదల చేస్తుంది. ఇన్సులిన్ రక్తంలో నుండి గ్లూకోజ్ను కణాలలోకి తీసుకుంటుంది. అప్పుడు ఇది కాలేయంలో గ్లైకోజన్ మరియు ట్రైగ్లిజరైడ్స్ ఏర్పడడాన్ని ప్రోత్సహిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ తిరిగి సాధారణ స్థాయికి వస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు క్లోమం గ్లూకగాన్ను విడుదల చేస్తుంది. గ్లూకగాన్ కాలేయంలో గ్లైకోజన్ను గ్లూకోజ్గా విభజించడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ని విడుదల చేస్తుంది. దాని ఫలితంగా రక్తంలోని చక్కెర సాధారణ స్థాయికి తిరిగి వస్తుంది. ఈ విధంగా ఇన్సులిన్ మరియు గ్లూకగాన్ ఒకదానికొకటి పూరకంగా పనిచేస్తాయి. అలాగే ఇన్సులిన్ అనేది ఎనబాలిక్ హార్మోన్ గా కూడా పనిచేస్తుంది. అంటే దాని అర్థం ఇది కణాలు మరియు కణజాలాల యొక్క పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది ఎముకల అభివృద్ధికి మరియు ఎముకలు ఏర్పడడానికి కూడా సహాయపడుతుంది. శరీరంలోని పొటాషియం స్థాయిలను నిర్వహించడం అనేది ఇన్సులిన్ యొక్క మరొక పాత్ర. ఇన్సులిన్ కణాలలోనికి పొటాషియం యొక్క ప్రవేశాన్ని ప్రోత్సహిస్తుంది. పొటాషియం అనేది శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది కండరాల సంకోచాలలో పాల్గొంటుంది. అలాగే గుండె విధుల్లో మరియు ద్రవ సంతులనంలో కూడా. ఇన్సులిన్ అనేది సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు దాని యొక్క ఈ ప్రయోజనకరమైన పాత్రలు అనేవి కనిపిస్తాయి. ఆరోగ్యవంతమైన వ్యక్తులలో ఫాస్టింగ్ ఇన్సులిన్ అనేది 2 నుండి 5 MIU/ml మధ్య ఉండాలి. MIU/ml అంటే మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ మిల్లీలీటర్స్. రక్తంలో ఇన్సులిన్ అనేది అధిక స్థాయిలో ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది మరొక ట్యుటోరియల్లో వివరంగా చర్చించబడుతుంది. ఇన్సులిన్ స్థాయిని నిర్వహించడానికి ఈ ట్యుటోరియల్లో పేర్కొన్న కారణాలను గుర్తుంచుకోండి. దాని స్థాయి సాధారణ పరిధిలో ఉండేలాగా చూసుకోండి. ఇది ఆరోగ్యకరమైన శరీరాన్ని కలిగి ఉండడానికి మీకు సహాయం చేస్తుంది. ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. మాతో చేరినందుకు ధన్యవాదాలు.